పేర్ ఆపిల్స్ అయితే మార్కెట్‌లోకి వచ్చేసాయండి. వీటితో సింపుల్‌గా, హెల్తీగా సలాడ్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ముందు ఒక 3 బేర్ ఆపిల్స్ తీసుకోండి. ఈ విధంగా లైట్ గ్రీనిష్ షేడ్‌లో ఉండే బేర్ ఆపిల్స్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఇవి కొంచెం స్వీట్‌గా ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా బేర్ ఆపిల్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బేర్ ఆపిల్స్‌ని ఒక కప్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక నిగనిగలాడుతున్న దానిమ్మ పండు తీసుకోండి. లోపల గింజలు మాత్రం ఈ విధంగా ఎర్రగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు లోపల పిండిగా ఉండే ఒక యాపిల్‌ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పిండిగా ఉన్న యాపిల్ అయితే సలాడ్‌కి మంచి టెక్స్చర్ వస్తదని చెప్పి గుర్తుంచుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న యాపిల్‌ని ఒక కప్‌లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బేర్ ఆపిల్స్, ఇంకా కట్ చేసి పక్కన పెట్టుకున్న యాపిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ దానిమ్మకాయ గింజలు వేసుకోండి. ఇప్పుడు ఒక 350 గ్రామ్స్ చల్లటి గట్టి పెరుగు ఎక్కడ గడ్డలు లేకుండా బాగా చిలికి ఇందులో వేసి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిపి మిగిలిన దానిమ్మకాయ గింజలు ఏవైతే ఉన్నాయో ఇందులో అవి కూడా వేసేయండి. ఇప్పుడు స్వీట్ కోసం ఈ సలాడ్ పైన తేనె స్ప్రెడ్ చేసుకోండి. షుగర్ మాత్రం వేసి ఈ సలాడ్‌ని ఎట్టి పరిస్థితుల్లోని కల్తీ మాత్రం చేయకండి. ఇప్పుడు క్రిస్పీగా ఉండడం కోసం కొంచెం సన్న మిర్చి, కొంచెం కారపు బూంది వేసుకుంటే మన సలాడ్ అనేది రెడీ అయిపోయినట్టు. నాకులాగా ఎవరు డయాబెటిస్‌తో బాధపడకూడదని నా ఈ చిన్న ప్రయత్నం. థాంక్ యూ.